గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గద్దరన్నకు వారసులం మేము, సాంస్కృతిక వారసులం. ఆయన మాకు బ్లడ్ రిలేషన్ కాదు, ఉద్యమ సంబంధం, సాంస్కృతిక వారసులం మేము గద్దరన్నకు. అందువల్ల గద్దరన్నను అనుకరించడము అనేది నేను తప్పుగా భావించట్లేను. ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళ మనసులో, గద్దరన్న లాగా పాడుతుండని అనుకోవచ్చు, అనుకోని నాకేం తప్పు లేదు. ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, తప్పేంటి? ఆ తరంలో ఆయన ఉన్నాడు, ఈ తరంలో నేను ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను పనిచేయగలుగుతా కదా సమాజం కోసం. అంటే మీలోని గాయకుడు, రచయిత ఇవన్నీ బయటికి రావడానికి గద్దర్ ఇన్స్పిరేషన్. ఆయన ఇన్స్పిరేషన్ కదా, ఆయన ఇన్స్పిరేషన్. గద్దరన్నే ఇన్స్పిరేషన్ తోటే రచన మొదలు పెట్టాను, గద్దరన్న ఇన్స్పిరేషన్ తోటే పాటగాడిగా మొదలయ్యాను, గద్దరన్న ఇన్స్పిరేషన్ తోటే ప్రశ్నించడం కూడా నేర్చుకున్నాను. ఎవడి పాలైంద్రో అని అడగడానికి గల ధైర్యం వారిచ్చిన స్ఫూర్తి. అందువల్ల ఆయన కూడా నాకేదో ఎదురుగా కూర్చొని నువ్వు ఇలా రాయిరా అని చెప్పినోడు ఏం కాదు గద్దరన్న. నేను ఎదిగిన తర్వాతనే గద్దరన్నను పరిచయం అయ్యాను తప్ప అంతకుముందు గద్దరన్న పాటలు విన్నవాని నేను దూరంగా ఉండి. ఎస్, అవి నేర్చుకున్నటువంటి అట్లా మొదలైనటువంటి ప్రస్థానం కనుక మేము 94, 95 ఆపరేడు, 94, 95లో ఖాళీ గజ్జ కట్టాము. అప్పుడు సమాజాన్ని ప్రభావితం చేయాలని చెప్పి అప్పుడు కలలు కన్నటువంటి వాళ్ళం, పాటల ప్రపంచంలోకి అప్పుడు వచ్చినటువంటి వాళ్ళం, అవన్నీ చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం, వాళ్ళ పాటలు విన్నటువంటి వాళ్ళం. ఆయన క్యాసెట్లలో పాటలు పాడుతూ ఉంటే ఆ టేప్ రికార్డులలో మా ఇంట్లో టేప్ రికార్డు కూడా లేదు, పక్కన ఎవరో ఇంట్లో ఉంటే అక్కడ వాళ్ళ ఇంటి పోయి కూర్చొని విన్నటువంటి వాళ్ళం, ఆ విని నేర్చుకునేటువంటి వాళ్ళం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు. వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారం, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా. ఏ దిక్కు లేనొళ్ళకు మా బిడ్డలు, మా దిక్కు చూపే సుక్కలైందా మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు. ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యుడయ్యి వెలిగినారా, సూర్యుడయ్యి వెలిగినారా, సూర్యుడయ్యి వెలిగినారా. కావు కావున కాకులరిసే తలుపు గొల్లం సప్పుడాయే, తలుపు గొల్లం సప్పుడాయే, తలుపు గొల్లం సప్పుడాయే. ఎవ్వరా వంటిట్లకొచ్చి పిలిచినట్టు అలికిడాయే, పిలిచినట్టు అలికిడాయే, పిలిచినట్టు అలికిడాయే. మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, ఆ కడుపు తీపి చూసిపోతారా మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. అట్లా అమరవీరుల త్యాగాలు వారు గానం చేసినప్పుడు ఇని నేర్చుకునేటువంటి వాళ్ళం. తెలంగాణ సాహిత్యం, విప్లవ సాహిత్యం, దళిత సాహిత్యం, ఇవన్నీ వచ్చినటువంటి హిస్టరీ. దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె. మాలా సాయబు కోయవడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె. అరే ఉన్న బట్టలు తెల్లగుతుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు. ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు. కుర్చీల కూసొని చాయి దాగితే ఉన్న దొరలకే కడుపులమంట, ఉన్న దొరలకే కడుపులమంట, ఉన్న దొరలకే కడుపులమంట.
రైతురే అని ఎవడన్నంటే మాట సక్కగా రాని అంట ఏ డబ్బ సొమ్ము మేం తింటలేమురా మా సొత్తే మా ఇష్టం అంటారా అట్లా చైతన్యవంతమైనటువంటి పాటలు మేము చిన్నప్పుడు విన్నటువంటి వాళ్ళం. జననాట్య మండలిగా గ్రామాల్లోకి ఆ క్యాసెట్ల రూపంలో వచ్చేటువంటి పాటలు. మీరు పాటలు పాడుతూ ఉన్నారు కదా, చాలా బాగా పాడుతూ ఉన్నారు. దీనికి కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుందండి. ఇట్లా హై పిచ్ తో పాడుతూ ఉంటారు. దీనికి కూడా మీరు సంగీతం లాంటిది, ఈ జానపద సాంగ్స్ కి అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుందా? మీరు నేర్చుకున్నారా అసలు? అంటే దీనికి ఏ క్లాస్కి వెళ్ళలేదు మేము. ఆ, చిన్నప్పుడు మా జీవితంలో పాట పని ఈ రెండు కలిసి ఉన్నటువంటి జీవితం. అట్లాంటి కుటుంబాల్లో పుట్టాము. వాయిద్యం కూడా మేము ఎక్కడో క్లాస్ పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండే. ఎందుకు, వాయిద్యం మా ఇంట్లోనే పుట్టింది. డప్పును సృష్టించింది మా తాత. ఆ డప్పును తయారు చేస్తుంటే లైవ్ లో చూశాను నేను. ఎట్లా ఆ డప్పును ఎట్లా తయారు చేస్తాడని చెప్పి చూశాను నేను. చెప్పు సృష్టించింది మా తాత. ఆ చెప్పును ఎట్లా గుర్తుండో నేను చూశాను. అంటే ఎవరో ఆయన కంటే ముందు తరం వాళ్ళు కనిపెట్టుకుంటూ వచ్చిన వారసత్వంగా వచ్చినటువంటిది. అట్లాంటి ఇంట్లో పుట్టాం గనక ఇప్పుడు ఈ పాట అనేది పని చేస్తూ పాడుతూ అమ్మలక్కలు చేలల్లో నాట్లల్లో కలుపుల్లో వరి పంట పొలాల్లో పాడుతున్నటువంటి పాటలను మేము విని ఆ తల్లి పాడినటువంటి పాటలను విని నేర్చుకున్నటువంటి వాళ్ళం కనుక దీనికి సపరేట్ క్లాస్ అంటే ఎక్కడ లేదు. పెరిగింది మీరు? మాది సూర్యాపేట జిల్లా. ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల మా సొంత ఊరు. ఆ పల్లెలో పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలను, మా చిన్నతనంలో జరిగినటువంటి బాల్యంలో జరిగినటువంటి అనేక మధురమైన స్మృతులను మేము పాటలు అల్లుతూ రాసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం. అవి నేర్చుకునేటువంటి. అట్లా ఒకసారి ఊరికి వెళ్ళిపోయినప్పుడు, ఊళ్ళో ఆ ఊరు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక 20-25 ఏండ్లు వెనుకకు పోతే అవి గుర్తొస్తా ఉంటాయి. ఆ ఆలాపనలు గుర్తొస్తాయి, ఆ రాగాలు గుర్తొస్తాయి. ఆ చిన్నప్పుడు మా తాతలు తండ్రులు ఆడినటువంటి ఆ యక్షగాన భాగవత పాటలు, పద్యాలు, భజన పాటలు, సేలల్లో నాట్లలో కలుపులో అమ్మలక్కలు పాడుకునేటువంటి పాటలు, ఇవన్నిటిని కూడా ఒకసారి నెమరేసుకుంటే ఊరికి పోయి వచ్చేటువంటి పాటలు రాశాం. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నాం. పండు వెన్నెలగాసె నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం. అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లర గలిసి ముత్యాలమ్మ బండ కాడాం. ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినాం. ఒకనెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఆవు పొంగే ఆనందం. ఆదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే పల్లె నా పల్లె తల్లి నువ్వు ఆదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. ఆదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. అట్లా ఆ ఊరు నేపథ్యం పోయినప్పుడు ఆ ఊరును చిన్నప్పుడు మేము ఆడుకున్నటువంటి ఆటలు, చిన్నప్పుడు మేము పాడుకున్నటువంటి పాటలు, మేము చదువుకున్న బడి, మేము పెరిగిన ఊరు, గుడి, ఈ నేపథ్యాన్ని మొత్తం గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అరే ఎలా ఉండే, ఓ 25 ఏళ్ల క్రితం మా ఊరు ఎలా ఉండే.